అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం పడుతుంది. ఇక జలుబు, దగ్గు రమ్మంటే ఎందుకు రావు? అవి మన చుట్టాల్లాగా మన చుట్టూనే తిరుగుతాయి. కాబట్టి అలాంటి టైంలోనే ఇలాంటి రెసిపీస్ ఆదుకుంటాయి మనల్ని. ముందుగా నేనైతే ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను. ఏమీ లేదు, కుక్కర్‌లో పెసరపప్పును వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, ముల్లంగి, అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక 4 టమాటోలు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అలానే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక విజిల్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ పప్పు మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం తాలింపు వేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలానే ఎండుమిర్చి, కొంచెం ఇవి ఫ్రై అయ్యాక వెల్లుల్లిని కూడా వేయించుకొని అందులో కొంచెం ఇంగు వేసుకొని పైనుంచి తాలింపు అయితే వేసుకోవడం. సింపుల్గా చేసిన రెసిపీ అయితే అద్దరిపోతుంది. చపాతీలో కానీ రైస్లో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.